కొండగట్టు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో కొనసాగుతున్న పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, మాలా విరమణ ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, పరిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్, ఆలయ ఈవో అంజనారెడ్డి, ఆర్డీఓ మస్వాన్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఆఫీసు వద్దకు వెళ్ళగలవు. వెళ్ళండి, స్లోగా నడుచుకుంటూ వెళ్ళాలి. భక్తులు అర్థం చేసుకోవాల్సిందే. స్లోగా నడుచుకుంటూ వెళ్ళాలి, ముందుకు చూస్తూ నడుచుకుంటూ వెళ్ళాలి. భక్తులందరూ మెల్లిగా వెళ్ళాలి, స్లోగా నడుచుకుంటూ వెళ్ళాలి. పిల్లలు జాగ్రత్తగా ఉండండి. కరెక్ట్ పనేనా? మాలేసుకొని తప్పు పని చేసి చెప్పుకోండి. నేను చెప్పినట్టుగా చెప్పండి. మమా క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థి మహాశక్తి సంకల్పిత దీక్ష విరమణ పూజ అహం పశ్యే. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఫస్ట్ కంపర్ట్లో ఉన్నాను. కొంచెం అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అడ్జస్ట్ చేశారు. 2 minutes ఏంటంటే కాస్త మెల్లగా వెళ్ళండి, నెమ్మదిగా ఎట్టుకోకండి, తోసుకోకండి. డోర్ ఓపెన్ చేయండి. థర్డ్ కంపార్ట్మెంట్ ఓపెన్ చేయండి. స్లోగా వెళ్ళండి. ఫోర్త్ కంపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా థర్డ్ కంపార్ట్మెంట్ ఎట్టుకోకండి. Eleventh and 12th రోజు మనకి పెద్ద హనుమాన్ జయంతి సెలబ్రేషన్ మన కొండగట్టు ఏరియాలో అవుతుంది. సో ఈరోజు రాత్రి నుంచి 12 నుంచి మనకి ఎక్కువ హ్యావీ భక్తుల మూమెంట్ ఉంటుంది. సో అన్ని సేఫ్టీ గురించి మనం ఈ ట్రాఫిక్, పార్కింగ్ అండ్ ఇక్కడ క్యూ లైన్ మేనేజ్మెంట్ అని మనం చూస్తున్నాము. దీనికోసం దాదాపు 1000 వరకు పోలీస్ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ఇంకా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా మనం పెట్టాం. దీంట్లో దాదాపు 100 CCTV కెమెరాస్ ఆడితే అండ్ ఒక డ్రోన్ కెమెరా కూడా మనం
ఏదైనా అవసరం పడితే దీనికోసం కూడా పెట్టినాం. ఈ దొంగతన ఇష్యూ కోసం మనకి ఇప్పుడు స్పెషల్ CCST మనం ఏర్పాటు చేసినాం. ఇంకా మన దగ్గర మధ్యలో భక్తులకి హెల్ప్ కోసం ఒక హెల్ప్ డెస్క్ కూడా మధ్యలో మనం పెట్టినాము. నడిచిన వచ్చిన భక్తుల కోసం ADM స్టిక్కరింగ్ కూడా మనం ఈసారి చేస్తున్నాము. సో ఎన్ష్యూర్ దట్ ఇట్ హ్యాపెన్ సేఫ్లీ అండ్ పీస్ఫుల్. మనకి పెద్ద జయంతి ఉత్సవాలు అనేవి మనకి నిన్న స్టార్ట్ అయ్యి ఈ రోజు రేపు కూడా స్వాములందరూ కూడా మాలగరమణ చేసుకోబోతా ఉన్నారు. సుమారుగా 2.5 నుంచి 3 లక్షల మందిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 12 గంటల తర్వాత ఇప్పుడు మాలగరమణ అనేది మనము ప్రారంభించుకోవడం జరిగింది. సో ఈ రోజు 12 నుంచి రేపు నైట్ 12 దాకా కూడా మనకి పాపులేషన్ అనేది హెవీగా రాబోతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి సుమారుగా 1200 మంది పోలీసులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 500 మంది శానిటేషన్ స్టాఫ్ కూడా దీంట్లో ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇష్యూస్ అన్ని కూడా మనము సార్ట్అవుట్ చేస్తూ ఉన్నాం, ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా. సో దీస్ ఆర్ ద థింగ్స్ హ్యాపెనింగ్.